ప్రాస్టేట్ ఏదైతే మన యురిత్రాని బ్లాక్ చేస్తుందో అది లాంగ్ స్టాండింగ్ అబ్స్ట్రక్షన్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే మన మూత్రాశయం అంటే యూరినరీ బ్లాడర్ అనేది బేసిక్గా ఒక పెద్ద మజిల్ లాగా ఉంటుంది. ఆ మజిల్ అనేది కాంట్రాక్ట్ అయినప్పుడు మన మూత్రం బయటికి ఫోర్స్ఫుల్గా దారలాగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఎప్పుడైతే మనకి అవుట్ఫ్లో అనేది బ్లాకేజ్ ఉందో ప్రాస్టేట్ పెరగడం వల్ల యూరినరీ బ్లాడర్ అవసరమైన దానికంటే ఇంకా ఎక్కువ ఫోర్స్ఫుల్గా కాంట్రాక్ట్ చేయాల్సి వస్తుంది. ఇలా ఇయర్స్ టుగెదర్ పేషెంట్ ట్రీట్మెంట్ తీసుకోకుండా ఇయర్స్ టుగెదర్ అబ్స్ట్రక్షన్ బ్లాకేజ్ ఉండటం వల్ల బ్లాడర్ ఎక్కువ కాంట్రాక్ట్ అయ్యి ఓవర్ టైం పనిచేయడం వల్ల కొన్ని రోజులకి అది అలసిపోతుంది అనమాట చెప్పాలంటే సింపుల్ భాషలో. దీనిని అండర్ యాక్టివ్ డెట్రుసర్ ఆర్ అండర్ యాక్టివ్ బ్లాడర్ అంటారు ఈ కండిషన్ని. ఈ కండిషన్కి వచ్చిన తర్వాత మనం సర్జరీ చేసి అడ్డని తొలగించినా కూడా ఇంత లేట్ ప్రెజెంటేషన్ ఉన్న వాళ్ళకి కొంతమందికి లైఫ్ లాంగ్ ఇంకా యూరిన్ సరిగా వచ్చే ఛాన్స్ అసలు ఆల్మోస్ట్ ఉండకపోయే ఛాన్సే ఉంటుంది. వీళ్ళు ఇంకా లైఫ్ లాంగ్ క్యాథెటర్ పైనే ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఒక కాంప్లికేషన్. ఇంకా లాంగ్ స్టాండింగ్ సిమ్టమ్స్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల నెక్స్ట్ వచ్చే కాంప్లికేషన్ ఏంటి అంటే యూరిన్ లోపల నిలవ ఉండి బ్లాడర్ లోపల ఇన్ఫెక్షన్స్ వచ్చే రిస్క్ ఉంటుంది. ఒకసారి ఇన్ఫెక్షన్స్ వస్తే ఎస్పెషల్లీ ఓల్డ్ ఏజ్ పేషెంట్స్లో సీరియస్ ప్రాణాంతకరమయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. నెక్స్ట్ యూరిన్ యూరిన్ లోపల ఉన్న సాల్ట్స్ అన్ని క్రిస్టలైజ్ అయ్యి బ్లాడర్లో స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకసారి స్టోన్స్ ఫామ్ అయినాయి అంటే మళ్ళీ యూరిన్లో రక్తం రావడం ఇవన్నీ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇంకా ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాంప్లికేషన్ ఏంటి అంటే లాంగ్ స్టాండింగ్ అబ్స్ట్రక్షన్ వల్ల బ్లాడర్లో ప్రెషర్ అనేది పెరుగుతుంది. ఈ ప్రెషర్ అనేది కిడ్నీస్లోకి ట్రాన్స్మిట్ అవుతుంది అనమాట. ట్రాన్స్మిట్ అయినప్పుడు కిడ్నీలో వాపు రావడం, కిడ్నీ ఫంక్షన్ డ్యామేజ్ అవడం మొదలవుతుంది. అప్పటికి కూడా మనం ఈ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి అడిక్వేట్ ట్రీట్మెంట్ కనుక తీసుకోలేదు అంటే కొంతమంది పేషెంట్స్ పర్మనెంట్ రీనల్ డ్యామేజ్ అయిపోయి క్రానిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్ లాగా మారి డయాలసిస్ లైఫ్ లాంగ్ అవసరమయ్యే పరిస్థితి కూడా రావచ్చు. సో సరైన సమయంలో కనుక మనం ఈ ప్రాస్టేట్ వల్ల వచ్చే సమస్యల్ని ఐడెంటిఫై చేసి అడిక్వేట్ ట్రీట్మెంట్ కనుక తీసుకుంటే ఇటువంటి కాంప్లికేషన్స్ రాకుండా అవాయిడ్ చేయొచ్చు.